యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రోతలకు స్వాగతం. సంపూర్ణ బైబిల్ గ్రంథ పరిశీలనలో ప్రవక్తల విభాగాన్ని అధ్యయనం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోని అనేక పుస్తకాల్లోని వృత్తాంతాలు, ఆయా సంఘటనలు నాటికగా ప్రదర్శించబడే వీలును కలిగి ఉన్నాయి. యోబు, ఎస్తేరు వంటి గ్రంథాల్లోని సందేశాలను ఆయా ప్రత్యేక కార్యక్రమాల్లో చక్కని నాటికలుగా ప్రదర్శించవచ్చు. ఈ విధంగా ప్రస్తుతం మనము ధ్యానిస్తున్న దానియేలు గ్రంథములోని ఆయా సంఘటనలను కూడా నాటికలుగా ప్రదర్శించవచ్చు. ఈ గ్రంథములో ముఖ్యమైన వ్యక్తులు దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అనువారు. వీరి తర్వాత బబులోను యొక్క ఇతర రాజోద్యోగులు. దానియేలు గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో 70 సంవత్సరాల చరిత్ర తెలియచేయబడుతూ ఉంది. మొదటి 6 అధ్యాయాల్లో 2 ప్రపంచ చక్రవర్తులు మనకు కనిపిస్తున్నారు. దానియేలు అతని 3 స్నేహితులతో పాటు ప్రదర్శించబడదగిన వ్యక్తి గొప్ప నాయకుడైన నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు మొదటి 4 అధ్యాయాల్లో కనిపిస్తూ ఉన్నాడు. ఇతనితో పాటుగా ఇతని కుమారుడైన బెల్షజరు, మాదీయుడైన దర్యావేసు, ఘనుడైన కోరెష్, బబులోను మహారాణులు, బబులోను జ్ఞానులు, రాజకీయవేత్తలు మరియు బబులోను సైనికులు. పాత నిబంధన కాలము నుండి క్రొత్త నిబంధన వరకు 5 మహాచక్రవర్తులు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు. మొదటిగా అస్సూరు. బబులోనీయులు అస్సూరును జయించారు. 2 బబులోనును మాదీయులు, పారసీకులు జయించారు. 3వది మాధ్య పారసిక రాజ్యాలు. పారసిక రాజ్యాన్ని గ్రీకు జయించింది. 4 గ్రీకు రోమాచే జయించబడింది. దానియేలు గ్రంథములోని రాజకీయ పరిస్థితిని అనుసరించి మనం చూచినప్పుడు అస్సూరు అప్పటికే రావడం, వెళ్ళిపోవడం కూడా జరిగిపోయి ఉన్నాయి. 70 సంవత్సరాలు ప్రపంచ అధికారాన్ని కలిగి ఉన్న బబులోను ఎస్తేరు గ్రంథానికి ముఖ్యాంశమై 127 సంస్థానాలు కలిగిన మాధ్య పారసీక మొదలైన ప్రపంచ రాజ్యాల వైనం దానియేలు గ్రంథములో మనకు కనిపిస్తూ ఉంది. ఈ విధంగా బబులోను, పర్షియా, గ్రీసు, రోమా అను 4 గొప్ప సామ్రాజ్యాలను గూర్చిన వివరణ దానియేలు గ్రంథములోని 7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయం వరకు 2వ భాగములో కనిపిస్తుంది. చారిత్రక సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి మరియు బబులోను రాజ్యాన్ని గూర్చి ఒక ఉద్దేశ్యాన్ని కలిగి ఉండడానికి సహాయకరంగా ఈ వివరణ జాగ్రత్తగా వినండి. దానియేలు యొక్క పరిచర్య కాలములో ప్రాచీన కాలపు అద్భుతమైన బబులోను నగరం 20 లక్షల జనాభా కలిగి ఉండేది. బబులోను రాజ్య ప్రాకారం 100 మైళ్ళ పొడవు, 25 మైళ్ళ వెడల్పు, 110 మీటర్లు ఎత్తులో, అంటే 37 అంతస్తుల భవనపు ఎత్తులో 30 మీటర్ల మందముతో కట్టబడ్డాయి. భూమి లోపల 13 కిలోమీటర్ల అడుగు నుండి ప్రారంభమైన ఈ కట్టడంలో ఉపయోగించబడిన ఒక్కొక్క ఇటుక 10 అంగుళాల మందం, 40 సెంటీమీటర్ల నలుచదరపు కొలతలు కలిగినవి. బబులోను పట్టణానికి పట్టణ ప్రాకారపు గోడలకు మధ్యలో 400 మైళ్ళ విస్తీర్ణత ఉండేది. పట్టణ ప్రాకార సంరక్షణ నిమిత్తమై నీళ్లతో నింపబడిన గొప్ప కందకాలు ప్రాకారం చుట్టూ ఏర్పాటు చేయబడ్డాయి. పట్టణ ప్రాకారపు పై భాగాన 100 ఇత్తడి గుమ్మాలతో 250 సైనిక గృహాలు నిర్మించబడ్డాయి. బబులోను రాజ్యములో మధ్యగా ప్రవహించిన యూఫ్రటీసు నది పట్టణాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తూ వెళ్ళేది. 25 గుమ్మాలు కలిగిన ఇటుక గోడలు నదికి ఇరువైపులా కట్టబడ్డాయి. ఈ 25 గుమ్మాలు పట్టణ వీధులతో సంబంధం కలిగి ఉంటూ పడవల ద్వారా రవాణా జరుగుతూ ఉండేది. 1 మైలు పొడవు, 11 మీటర్ల వెడల్పు కలిగిన ఒక గొప్ప వంతెన రాతితో కట్టబడి ఉండేది. యూఫ్రటీసు నది లోపలి భాగములో త్రవబడిన సొరంగం లాంటిది
7 మీటర్ల వెడల్పుతో 4 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయబడింది. బబులోను యొక్క ఇట్టి వైభవం అంతా త్రవ్వకాలలో లభించిన ఆధారాలను అనుసరించి చరిత్రకారులు తమ వ్రాతల్లో బబులోను సంస్కృతి, నాగరికత మొదలైన వివరాల్ని పొందుపరిచారు. బబులోను యొక్క ముఖ్య దేవత అయిన మర్దూక్ గుడి గోపురం యూఫ్రటీస్ లోయలో కట్టబడి ఉంది. నిజంగా బబులోను ఆ కాలములో బంగారు పట్టణమై ఉండేది. మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిన బబులోను నగరములో 53 గుడులు, ఇస్తారు దేవతకు కట్టబడిన 180 బలిపీఠాలు ఉండేవి. దానియేలు తరచుగా దర్శించిన నెబుకద్నెజరు యొక్క రాజభవనం ప్రపంచ ప్రఖ్యాతి నొందిన సాటిలేని మహా భవనమయుంది. ఈ పట్టణం పడగొట్టబడిన తరువాత దాని శిథిలాలు 12 సంవత్సరాల పాటు 1899 నుండి 1912 వరకు జరిగిన త్రవ్వకాల్లో బయలుపడుతూ వచ్చాయి. సింహాసనపు గది యొక్క దక్షిణపు గోడలు 20 అడుగుల మందం కలిగి ఉండేవి. ఉత్తరాన 18 మీటర్ల మందం కలిగిన ఎక్కువ గోడలు ఉంటూ ఉండేవి. పట్టణపు లోపలి గోడ 7 మీటర్ల మందం కలిగిన మరో 2 గోడల ఆధారంపై కట్టబడి ఉండేది. ఈ 2 గోడల మధ్యలోని స్థలం రాళ్ళు, ఇటుకలు మొదలైన వాటిచే నింపబడి గోడల చుట్టూ లోతైన వెడల్పైన నీళ్లతో నిండిన కందకాలు ఏర్పాటు చేయబడి ఉండేవి. పూర్వకాలపు యుద్ధ పరిస్థితులను అనుసరించి బబులోను పట్టణం ఎవరూ ముట్టడించలేని పట్టణంగా ఉండేది. ప్రాచీన కాలపు 7 అద్భుతాల్లో ఒకటైన గాలిలో వ్రేలాడే తోటలు బబులోనులోనివే. ఇవి గాలిలో 55 మీటర్లు పైకి పెంచబడ్డాయి. దానియేలు కాలములో ఈ పట్టణం అతి ప్రాముఖ్యత గలది మాత్రమేగాక రాజకీయంగానూ ఎంతో గొప్పదయ్యుంది. ఈ రాజ్యం 70 సంవత్సరాలు మాత్రమే నిలిచింది. బబులోను రాజ్యం ప్రారంభ దశ నుండి పతనం వరకు కూడా దానియేలు జీవించాడు. దానియేలు బబులోను రాజైన నెబుకద్నెజరుకు మంచి స్నేహితుడిగాను సలహాదారుడిగాను ఉండేవాడు. బబులోను పట్టణ నిర్మాణకుడైన నెబుకద్నెజరు గొప్ప జ్ఞాని. బబులోను చరిత్ర యొక్క 70 సంవత్సరాలలో నెబుకద్నెజరు 45 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ సందేశంలోని ముఖ్యాంశం ఏంటంటే దేవుని ప్రజల దాస్యం మరియు బబులోను రాజకీయాలు. 2 భాగాలుగా విభజింపబడిన దానియేలు గ్రంథములోని మొదటి 6 అధ్యాయాల్లో చరిత్ర సందర్భం, తరువాత 6 అధ్యాయాల్లో దానియేలు పొందిన దర్శన వివరాలు చదువుతాం. ఇంచుమించుగా మానవ చరిత్ర కాలమంతటిని గూర్చి మరియు అంత్య దినాలను గూర్చిన ప్రవచన ప్రత్యక్షతలు 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు చదువగలం. బైబిల్ గ్రంథములో ఇవ్వబడిన ప్రవచన ప్రత్యక్షత అంతటిని 3 సందర్భాలుగా లేక 3 భాగాలుగా విభజించుకోవచ్చు. 1 అబ్రాహాము నుండి యూదులు బబులోనుకు కొనుపోబడే వరకు. 2వది బబులోను చెర నుండి యేసు ప్రభు యొక్క రాకడ వరకు. 3వది ప్రభు రాకడ నుండి 1000 ఏండ్ల పాలన వరకు. కొందరు 3 విధాలుగా విభజిస్తారు. ఇక దానియేలు గ్రంథం ఎంతో కష్టతరమైనది. ఇదే విధంగా యెహెజ్కేలు, ప్రకటన గ్రంథాలు కూడా ఎంతో కష్టతరమైనవి. పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే ఇట్టి విషయాలను అర్థం చేసుకోగలం. మానవ చరిత్రలోని దేవుని సంకల్పాన్ని గూర్చి మనం అర్థం చేసుకోవాలంటే దానియేలు పొందిన దర్శనాల్లోనికి చూడవచ్చు. దానియేలుకు కలిగిన దర్శనాలు ఆయా విషయాలకు సాదృశ్య రూపకంగా ఉన్నాయి. ఈ దర్శనాల్లో కనిపించే సాదృశ్యాల్ని మనము గుర్తించగలిగినట్టయితే వాటి యొక్క ఆత్మీయ అర్థాన్ని తెలుసుకోవడానికి సహాయకరంగా ఉంటుంది. 3వ అధ్యాయంలో కనిపించే దానియేలు 3 స్నేహితులు కూడా దేవుని యందు భక్తి విశ్వాసాలు గల జీవితాలు జీవించారు. దానియేలు వలె వీరు కూడా దేవుని శక్తిని, ప్రార్థనా శక్తిని, దేవుని సంకల్ప విధానాన్ని విశ్వసించినవారు, పవిత్ర జీవితం కొరకైనట్టి ఆశ కలిగిన వారుగాను ఉన్నారు. 3వ అధ్యాయములో తెలియచేయబడిన రీతిగా నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలువబెట్టి అందరినీ దానికి నమస్కరించమని
ఆజ్ఞాపించి, ఎవరైతే ఆ ప్రతిమకు మ్రొక్కలేదో అట్టివారు అగ్నిగుండములో పడవేయబడుదురనే నియమం లేక శాసనం అమలుపరచబోయినప్పుడు దానియేలు అతని స్నేహితులు రాజుతో, మేము నీ దేవతను పూజింపబోమని ఎంతో ఖండితంగా తెలియజేశారు. ఆ రాజు తాను చెప్పినట్టే వారిని అగ్నిగుండములో వేయించినప్పుడు వారు దేవుని ద్వారా కాపాడబడ్డారు. వేడిమి గల అగ్నిగుండము నుండి దేవుడి మమ్మను రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము నీవు నిలువబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరింపమని చాలా దృఢంగా చెప్పారు. ఈ బబులోను రాజైన నెబుకద్నెజరు 5వ అధ్యాయములో వ్రాయబడినట్టుగా ఎంతో గొప్ప అధికారాన్ని పొంది ఉన్నాడు. అతడు ఎవరిని జీవించనిచ్చాడో వారు జీవించారు, ఎవరిని చంపగోరాడో వారిని చంపాడు. ఎంతటి తిరుగులేని ప్రపంచ శక్తిగా అతడుంటూ వచ్చాడు. గత ప్రసారములో బబులోనీయులు యూదుల్ని బబులోనీయులుగా మార్చగోరిన ప్రస్తావనను మనం ధ్యానించినప్పుడు ఈ యూదులు వారిని దేవుని విశ్వాసులుగా మార్చే ఆలోచనను వారు కలిగి ఉన్నట్టు తెలుసుకున్నాం. అదేవిధంగా నెబుకద్నెజరుకు కలిగే దర్శనాలకు దేవుడు దానియేలుకు బయలుపరిచిన రీతిగా దానియేలు యొక్క దైవ జ్ఞానము నెబుకద్నెజరుపై విశేష ప్రభావాన్ని చూపించింది. నెబుకద్నెజరుకు కనిపించిన దర్శనములో శిరస్సు బంగారము, భుజములు రొమ్ము భాగం వెండి, ఉదరము తొడలు ఇత్తడివిగా, మోకాళ్ళు పాదాలు బురద, మన్ను, ఇనుము కలయకగా ఒక గొప్ప ప్రతిమను చూస్తాడు. ఈ ప్రతిమలోని శిరస్సు బబులోను రాజ్యం నెబుకద్నెజరు కాగా, వెండి రాజ్యం పారశీకంగాను, ఇత్తడి వంటి రాజ్యం గ్రీసు, ఇనుము బురదల మిశ్రమం రోము సామ్రాజ్యంగా దానియేలు వర్ణించినప్పుడు నెబుకద్నెజరు బంగారు శిరస్సు తానే అని విని బంగారు ప్రతిమను చేయించి నిలువబెట్టినప్పుడు దానియేలు బృందం నమస్కరించలేదని అగ్నిలో వేయించాడు. ఆ సమయంలో దేవుడు వారిని రక్షించిన విధానాన్ని బట్టి అతడు దేవుని యందు విశ్వాసముంచాడు. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను నలుగురు హెబ్రీ యవనస్థులైన విశ్వాసుల ద్వారా జీవముగల నిజ దేవుని ఎడల ప్రభావితుడై దేవునియందు తన విశ్వాసాన్ని ప్రకటించిన నెబుకద్నెజరు యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని 4వ అధ్యాయములో మనం చదువుతాం. దానియేలు అతని స్నేహితులు తీవ్రమైన అగ్నిగుండము నుండి తప్పించబడడం, దానియేలు నెబుకద్నెజరు దర్శనాలకు అర్థాల్ని తెలియచేయడం మొదలైన సంఘటనలతో నెబుకద్నెజరు దేవుని వైపు త్రిప్పబడ్డాడు. నెబుకద్నెజరుకు దర్శనములో తెలియచేయబడిన విధంగా చేతి సహాయము లేక, అంటే మానవ ప్రమేయము లేక, పర్వతము నుండి తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమలోని ఇనుము బురద మిళితమయ్యున్నట్టి పాదాల భాగాన్ని నలుగుగొట్టడం, తద్వారా ఆ ప్రతిమ మొత్తం కూలిపోవడం నెబుకద్నెజరుకు కనబడింది. కూలిపోయిన ఆ ప్రతిమ పొట్టులాగా దంచబడి గాలికి ఎగిరిపోయింది. బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, బురద మొదలైన పదార్థాల సమ్మిళితమైన ఆ ప్రతిమ సూచించే ఆయా రాజ్యాలు ఆ విధంగానే నశింపచేయబడి ఒకానొక సమయములో దేవుని రాజ్యముచే జయించబడతాయి. ఈ గొప్ప దర్శనముచే నెబుకద్నెజరు కదిలించబడ్డాడు. దానియేలు పరిచర్య లేక అతని జీవితం ఏ విధంగా నెబుకద్నెజరుపై పనిచేశాయో, లేక దానియేలు నెబుకద్నెజరు నిమిత్తం ఏ విధంగా దేవునిచే వాడబడ్డాడో సరిగ్గా చెప్పలేం గాని 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో నెబుకద్నెజరు దేవుని గూర్చి లేక దేవుని గొప్పతనాన్ని గూర్చి అతడు వ్యక్తపరిచిన విషయాలు ఎంతో గొప్పవై ఉన్నాయి. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును, దేశస్థులకును, ఆయా భాషలు మాటలాడు వారికిని ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియచేయుటకు
నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచుచున్నది. దానియేలు తెలియజేసిన దర్శన భావములోని చేతి సహాయము లేక తీయబడిన రాయి దేవుని రాజ్యానికి సూచనగా ఉంది. ఇక 4వ అధ్యాయములోని నెబుకద్నెజరు యొక్క దర్శన అనుభవాన్ని అతడు ఈ విధంగా కొనసాగించాడు. 4వ వచనము నుండి 10వ వచనం వరకు. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరునందు క్షేమమును గలవాడనై ఉండి యొక్క కల కంటిని. అది నాకు భయము కలుగుజేశాను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియచేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చితిని. శకునగాండ్రను, గారడి విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని. గాని వారు దాని భావమును నాకు తెలుపులేకపోయిరి. కరపట బెల్తెషాజరును, నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేనతనికి నా కలను చెప్పితిని. ఎట్లనగా, శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేనెరుగుదును. గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. ఈ దర్శనం మాత్రమే నెబుకద్నెజరుకు కలిగిన వాటిలో మొదటిది కాదు. అయితే మొదటిగా అతనికి స్వప్నాలు వచ్చినప్పుడు వారి జ్ఞాన సామర్థ్యాన్ని పరీక్షించడానికి కలను కూడా తెలియచేయమని కోరాడు. అయితే బబులోను జ్ఞానులు నెబుకద్నెజరు సవాలు ఎదుర్కొనలేకపోయారు. దర్శన భావాలను తెలియచేయడంలో విఫలమయ్యారు. ఇక ఈ 4వ అధ్యాయములో రాజు కలను తానే వివరిస్తూ సదరు భావాన్ని చెప్పమని దానియేలును కోరాడు. ఆ స్వప్నము ఈ విధంగా ఉంది. 4వ అధ్యాయము 10వ వచనము నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. మిగిలిన వచనాలు మీ తీరిక సమయములో తప్పక చదవండి. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను. దాని పై కొమ్మలు ఆకాశమునకు అంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగువచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటన చేశాను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి. అయితే అది మచ్చునకు తడిచి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడచు వరకు వానికున్న మానవ మనస్సుకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవతల ప్రకటన అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు
ఇలాగు జరుగును. బెల్తెషాజరు, నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనమిదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడవంటిని. దానియేలు గ్రంథ సమాచార ప్రకారంగా బబులోను రాజైన నెబుకద్నెజరు గొప్ప ప్రపంచ చక్రవర్తి. యావత్ ప్రపంచాన్నే పరిపాలించిన ఇతడు ఎంతో జ్ఞాని. బహు తక్కువ వయస్సు కలిగినవాడైనప్పటికీ ప్రవక్త అయిన దానియేలు నెబుకద్నెజరు వంటి గొప్ప రాజును, బబులోనీయులను ప్రభావితులను చేయగల విశ్వాస జీవితాన్ని, గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటూ వచ్చాడు. నెబుకద్నెజరు దానియేలు బృందాన్ని బబులోనీయులుగా మార్చగోరినప్పుడు దానియేలు అతని స్నేహితులు వారికి విశ్వాస మాదిరిని చూపించారు. ఈ విధంగా నెబుకద్నెజరు బహు గొప్ప సాక్ష్యాన్ని వ్యక్తిగతంగా కలిగి ఉండడం జరిగింది. ఈ 4వ అధ్యాయములో నెబుకద్నెజరు తన జ్ఞానాన్ని, మేధస్సును, మానవ మనస్సును గ్రహించే వివేచన జ్ఞానాన్ని అంతటిని కోల్పోయాడు. ఈ విధంగా నెబుకద్నెజరుకు సంభవించినట్లు మనలో అనేకులకు, మన ప్రియులకు సహా జరగడం మనం చూస్తూ ఉంటాం కదా. మనము మానసిక వైద్యశాలల్ని సందర్శించినట్లయితే ఎందరో నిజంగా తమ తమ మంచి రూపాన్ని, సంస్కారాన్ని, జ్ఞానాన్ని మొదలైన వాటన్నిటినీ కోల్పోయిన వారిగా ఉండడం మనం చూసాం. ఎవరు ఆ విధంగా ఉండాలని ఆశించరు. కానీ ఆయా సమయాల్లో కొందరికి అలా సంభవిస్తుంది. అతడు గడ్డి మేసే ఒక జంతువుగా తయారయ్యాడు. అతనికి పక్షి ఈకల వంటి జుట్టు, గోళ్ళు పెరిగాయి. అతడు గడ్డి మేశాడు. జంతు ప్రవర్తన అతనికి అబ్బింది. ఇట్టి భయంకరమైన అనుభవం గుండా అతన్ని నడిపించడంలో దేవుడతనికి ఒక సత్యాన్ని, ఒక పాఠాన్ని నేర్పించడం దేవుని యొక్క ఉద్దేశం. ఆ పాఠమేమిటంటే, సర్వాధికారి అయిన దేవుడే మానవుల రాజ్యంపై అధికారి అయి ఎవరికి అధికారాన్ని ఇవ్వగోరుతాడో వారికిస్తాడు. ఈ విధంగా నెబుకద్నెజరు ఈ సత్యాన్ని తాను సమస్తము పోగొట్టుకుని ఒక జంతువులాగా 7 సంవత్సరాలు జీవించిన తరువాత తాను గ్రహించి దేవుని స్తుతించినప్పుడు తిరిగి దేవుడు అతన్ని హెచ్చించాడు. ఈ విధంగా నెబుకద్నెజరు దేవుని విధానాలను తెలుసుకోవడానికి 7 సంవత్సరాలు పట్టిందంటే అతడెంత కఠినుడో మనం గమనించాలి. ప్రవక్త అయిన యోనా జీవితాన్ని చూస్తే 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉంచబడిన తర్వాతనే తన శత్రువులకు సువార్త ప్రకటించడానికి ఒప్పుకున్నాడు. అసలు చేప కడుపులో 3 సెకండ్ల జీవితం కూడా సరిపోతుంది. ప్రభువును అంగీకరించడానికి యోనా కూడా ఎంత గట్టివాడో. ఈ విధంగా నెబుకద్నెజరు దేవుని సర్వాధికారి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని గుర్తించి ఆయన ఆధిపత్యం, ఆయన రాజ్యం తరతరాలు శాశ్వత కాలముంటుందని స్తుతించాడు. అసలు 7 సంవత్సరాల కిందటే అతడు దేవుణ్ణి అంగీకరించి ఉండవలసింది. ప్రియ సోదరుడా, సోదరి, నెబుకద్నెజరు వంటి అనుభవాలు, విధానాలు మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే, నా దేవా, నా ప్రభువా అని పిలవడానికి, నా రక్షక అని పిలవడానికి ఇంకా ఎంత సమయం మీకు కావాలి? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం యోహాను సువార్త 3వ అధ్యాయములో బోధించబడుతున్న నూతన జన్మ అనుభవం పొంది సర్వాధికారి ప్రభు అయిన క్రీస్తు రాజ్యములో ప్రవేశించాలని, శాశ్వత రాజ్య పరలోక పౌరసత్వం పొందుకునమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే నేడే రక్షణ దినం. జాగు చేయక, ఆలస్యం చేయక, దేవుని శాపానికి, ఉగ్రతకు గురికాకముందే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నూతన జన్మ పొందుకొనుమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.